అత్యధికముగా నన్ను ఆశీర్వదించుచున్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించుచున్నాడు. నీ వెరుగునటువంటి నీ శత్రువులను సహితము నీకు మిత్రులనుగా మార్చబోతున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, మనము చేయవలసింది ఏమిటంటే మనము పాపము చేయకూడదు, చీకటి సంబంధమైనటువంటి క్రియలు చేయకూడదు. చీకటిలో ఉన్నటువంటి వారముగా మనం ఉన్నట్లయితే దేవుని వెలుగులోనికి రావాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మనము గుర్తుపెట్టుకోవలసింది, మనలను పరిశుద్ధముగా ఉంచాలని ఆయన కోరుకున్నాడు. మనను పవిత్రులుగా తనతో కూడా సమానముగా ఉండాలని ప్రభు